హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ కాస్త దూరంలో ఒక ఫిష్ మార్కెట్ అయితే ఉంది. సో మనం ఈరోజు ఆ ఫిష్ మార్కెట్కి వెళ్ళి అయితే చూద్దాము. ఇంకా నేను అలా నడుచుకుంటూ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఈరోజు ఏమో చాలా సన్నీగా ఉంది, ముందైతే చాలా స్నోగా ఉండేది. ఇంకా అలా బస్ కోసం వెయిట్ చేస్తూ లాస్ట్కి బస్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే 2 టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉంటాయన్నమాట. సో దీన్ని అయితే మనం ఆఫ్తో బస్ అని అంటాము. ఇక్కడ నుంచి ఇంకా 2 స్టాప్స్ తర్వాత మనం దిగాల్సి ఉంటుంది. ఇదే అనమాట ఫిష్ మార్కెట్. దీన్ని అయితే రీనక్ అని అంటారనమాట. ఇంకా మనం స్టార్టింగ్ ఎంట్రీ అవుతూనే చికెన్ ఐటమ్స్ అయితే పెట్టున్నారు. ఈరోజు చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా నేను ఫిష్ సెక్షన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ స్టార్టింగ్లోనే డ్రై ఫిషెస్ అయితే పెట్టున్నారు. ఇక్కడ చూస్తే చిన్న చిన్న సాల్మన్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ ఫిష్ ఎగ్ ప్రైస్ అయితే 2400 రూపీస్ అంట. ఎంత కాస్ట్లీనో ఒక్కసారి చూసి నేను షాక్ అయినాను, ఏంటి ఇంత కాస్ట్లీనా అని చెప్పి. ఇంకా అలా నడుచుకుంటూ మనకు కావాల్సిన ఫిష్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను నేను. ఫిష్ని తీసుకొని వస్తూ ఉంటే నాకు ఇక్కడ ఒక డైరీ ప్రోడక్ట్ షాప్ అయితే కనిపించింది అనమాట. ఇక్కడ కర్డ్ని ఫ్యాట్ పర్సంటేజెస్లో అమ్ముతారు. ఎక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటే ఎక్కువ ప్రైస్ అనమాట. 3.2 ఫ్యాట్ పర్సంటేజ్ అయితే 82 రూపీస్ అనమాట. అది కూడా మనకి 1 kg ఆఫ్ కర్డ్ అయితే రాదు, ఓన్లీ 900 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ అనేది వస్తుంది. ఇంకా అదర్ డైరీ ప్రోడక్ట్స్ చూసుకుంటే కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంది. మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంకా దాని పక్కనే వెజిటబుల్ షాప్ ఉంటే వెజిటబుల్స్ అన్నా తీసుకుందామని వచ్చేసాను. ఇక్కడ చిల్లీస్ తీసుకుందామని చూస్తే 1 చిల్లీ 25 రూపీస్ అంట. ఇక్కడ చిల్లీస్ దొరకడమే చాలా కష్టము, దొరికితే కూడా ప్రైజెస్ మాత్రం చాలా చాలా హెవీగా ఉంటుంది చిల్లీస్ అయితే. టమాటోస్ అయితే 1 kg టమాటో 300 రూపీస్ చెప్తున్నారు. చాలా చాలా ప్రైస్ ఎక్కువ ఇక్కడ టమాటోస్ కూడా. ఆ షాప్ పక్కనే ఏదో స్పైసెస్ షాప్ అయితే ఉంది. ఆ స్పైసెస్ షాప్ లో చూస్తే స్పైసెస్ పౌడర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ ఉండే కొరియాండర్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అది తీసుకొని ఇంకా అలా ఫ్లాట్కి అయితే స్టార్ట్ అయిపోయినాను అనమాట నడుచుకుంటూ. నెక్స్ట్ వీడియోలో ఫిష్ కర్రీని ఎలా చేసామో చూద్దాము. రష్యా గురించి అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.